హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి విఎఫ్డి, వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్. ఈ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ అన్నది ఆల్టర్నేటింగ్ కరెంట్ ద్వారా ఆపరేట్ చేసే మోటార్, అంటే ఏసీ సప్లై మోటార్స్లో యూజ్ చేస్తారు. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని అంటే, ఇవి యాక్చువల్గా మనం ఇంతకుముందు డీవైలు స్టార్ అండ్ డెల్టా యూజ్ చేసేవాళ్ళం కదా, ఇప్పటికీ యూజ్ చేస్తున్నాం. వాటి ప్లేస్లో ఈ విఎఫ్డి అనేది యూజ్ చేస్తాం. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, స్టార్ అండ్ డెల్టాలో వచ్చేసి స్టార్టింగ్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. స్టార్ నుంచి డెల్టాలో పడినప్పుడు కూడా లోడ్ ఎక్కువగా తీసుకొని ఫ్లక్చువేషన్ రావడం, హెవీ మోటార్స్ కాబట్టి ఒక్కసారిగా లోడ్ ఎక్కువ తీసుకొని స్టార్ట్ అయిన తర్వాత, రన్నింగ్ అయిన తర్వాత నార్మల్గా ఉంటుంది. ఈ స్టార్టప్ లోడ్ పడకుండా ఉండడానికి, స్టార్టింగ్ స్మూత్గా అవ్వడం కోసం అని చెప్పేసి ఈ విఎఫ్డి అనేది మనం యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ కంట్రోల్. మనం ఏదైనా మోటార్ని 100% స్పీడ్ కాకుండా అవసరానికి తగ్గట్టుగా స్పీడ్ కంట్రోల్ చేసి రన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దానికోసం కూడా ఈ విఎఫ్డి యూజ్ చేస్తాం. ఈ విఎఫ్డి స్పీడ్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంకొకటి, అసలు ఇది ఎలా పనిచేస్తుంది అని అంటే, ఫస్ట్ వచ్చేసి మన ఇళ్లలో వాడే ఇన్వర్టర్ ఎలాగైతే ఏసీ సప్లైని డీసీ సప్లైగా వచ్చి బ్యాటరీ బ్యాకప్ తీసుకొని మళ్ళీ ఏసీ సప్లైగా కన్వర్ట్ అయ్యి మనం ఇంట్లో ఎలాగైతే ఇన్వర్టర్ యూజ్ చేస్తున్నామో, సేమ్ లైక్ దట్ ఇది కూడా పనిచేస్తుంది. కానీ కొంచెం చేంజ్ ఉంటుంది. 3 ఫేజ్ ఏదైతే ఇన్పుట్ ఉందో దాన్ని రెక్టిఫైర్ ద్వారా డీసీ సప్లైగా మారుస్తుంది. ఈ డీసీ సప్లై అందులో ఉన్న కెపాసిటర్స్లో ఛార్జ్ అవుతుంది. ఛార్జ్ అయిన సప్లైని మళ్ళీ కన్వర్ట్ చేసేటప్పుడు ఐజీబీటీ డివైస్ ద్వారా, అంటే అందులో ఉన్న ఐజీబీటీ బోర్డు ద్వారా ఏసీ సప్లైగా కన్వర్ట్ అవుతుంది. ఏసీ సప్లైగా కన్వర్ట్ అయినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ చేయడానికి కూడా అందులో ఒక పీసీబీ బోర్డు ఉంటుంది. ఈ బోర్డు ఒక పొటెన్షియల్ మీటర్ రెఫరెన్స్ ద్వారా పనిచేస్తుంది. ఆ పొటెన్షియల్ మీటర్ ద్వారా మనం స్పీడ్ అన్నది కంట్రోల్ చేసుకుంటూ, స్పీడ్ అన్నది పెంచుకుంటూ, దాన్ని మనకు కావలసిన స్పీడ్ని ఉపయోగించుకొని వాడుకోవచ్చు. ఈ విధంగా విఎఫ్డి పనిచేస్తుంది. అలాగే ఈ విఎఫ్డిలో వచ్చేసి స్పీడ్ తక్కువగా వాడుకున్నప్పుడు, ఇప్పుడు 10 HP మోటార్ని ఫుల్ స్పీడ్లో రన్ చేస్తే, ఫుల్ టార్క్లో రన్ చేస్తే మనకి 7.5 కిలోవాట్ పవర్ కన్జ్యూమ్ అవుతుంది. కానీ అది తక్కువ స్పీడ్లో రన్ చేసుకున్నప్పుడు దానికి కావాల్సిన స్ట్రెంత్ మాత్రమే, అంతవరకు మాత్రమే లోడ్ తీసుకొని పవర్ కన్జంప్షన్ కూడా తగ్గుతుంది. ఈ విఎఫ్డి వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. నేను చెప్పిన ఈ వివరాలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ మై వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.